హాయ్ అండి. ఇదైతే సాటర్డే మినీ వ్లాగ్. సాటర్డే రోజు నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే దోస చేస్తున్నా. దోసలోకి నేను టమాటా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నా ఫస్టు. నేను ఎప్పుడు దోస చేసినా ఎక్కువ శాతం నేను టమాటా చట్నీ చేస్తా. ఎందుకంటే మా పిల్లలకి టమాటా చట్నీ అంటేనే బాగా ఇష్టంగా తింటారనమాట దోస. సో, అందుకని టమాటా చట్నీ అయితే చేస్తున్నా. ఇంకా టమాటా చట్నీ చేయడం అయిపోయింది. నేను మధ్య మధ్యలో బీట్రూట్ జ్యూస్ అయితే తాగుతున్నాను. ఇంకా అది మిక్సీ గిన్నెలోకి తీసుకొని మధ్యాహ్నం లంచ్‌లోకి అయితే నేను చుక్కకూర టమాటా వండుతున్నా. ఇప్పుడైతే నేను అదే కడాయిలోనే వండేస్తున్నాను అనమాట. టమాటా పచ్చడి చేశాను కదా! దాంట్లోనే ఇప్పుడు ఆయిల్ ఏసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ ఏసుకొని వేగిన తర్వాత కొంచెం పసుపేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న చుక్కకూర కూడా వేసుకోవాలి. చుక్కకూర మంచిగా దగ్గరికి ఉడికిన తర్వాత 2, 3 టమాటాలు అయితే వేసుకోవాలి. ఇంకా కర్రీ రెడీగా అయిపోయింది. అట్లనే నేనైతే దోసలు వేసుకొని తింటున్నాను. బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత ఇల్లు ఊడ్చి, తూడ్చి దేవుడికైతే దీపం పెట్టుకున్నా. ఇంకా మధ్యాహ్నం టైంలో మా పిల్లలు పప్పాయ కట్ చేసి ఇవ్వు మమ్మీ అంటే వాళ్ళకైతే అది కట్ చేసి ఇస్తున్నా. మా పిల్లలైతే హాలిడేస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ అందరూ కలిసి మంచిగా ఇండోర్ గేమ్స్ అయితే ఆడుకుంటున్నారు. వాళ్ళతో పాటు నేను కూడా టైమ్ పాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.